Brought to you by V-Guard. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన ఇవాళ విశాఖలో అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎన్నికల తుది వ్యూహాలకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని కొంతమంది నేతలకు బీఫామ్లు కూడా అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీవీ9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, మేనిఫెస్టో ఫైనలైజ్ అయిందా? ఇక ఉత్తరాంధ్రలో ఎవరెవరికి బీఫామ్స్ ఇచ్చారు? వాస్తవానికి ఈరోజు రిజర్వ్డే అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల నేపథ్యం, కేవలం ఎన్నికలు కొన్ని వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నారు. అంతర్గత సమావేశాలు, అలాగే పార్టీ పెద్దలతో ముఖ్యమైన డిస్కషన్స్తో చాలా బిజీగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా విస్తృతమైన చర్చ ఈరోజు జరిగింది. దానికోసం కొంతమందిని జూమ్లో తీసుకున్నారు, కొంతమంది నేరుగా హాజరయ్యారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, బొత్స లాంటి నేతలు అయితే నేరుగా ఇక్కడికే వచ్చారు. మిగతా నేతల్ని జూమ్లో కన్సల్ట్ చేశారు. ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే గతంలో ఇచ్చిన 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు అన్ని హామీలని, దాదాపు 97% హామీలని పూర్తి చేశాం. కాబట్టి ఈసారి మేనిఫెస్టో మరింత ఎఫెక్టివ్గా ఉండాలి, మరింత ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకుని ప్రజల అవసరాల ఎజెండాగా మేనిఫెస్టోని రూపొందించాలన్న దిశగా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరికొన్ని కీలకమైన ప్రజాకర్షణ కలిగిన పథకాలని కూడా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ నెల 26, 27 తేదీల్లో దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ యాత్ర ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన ముగించుకుని 25 నామినేషన్ వేయడానికి పులివెందులు వెళ్తారు. ఆ తర్వాత 26, 27 తేదీల్లో మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించిన తుది నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ మిగతా ప్రక్రియని పూర్తి చేసేందుకు ఈ 2 రోజుల సమయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంతర్గత సమావేశాలు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి అనేక వనరులని, రిసోర్సెస్ని పుల్అప్ చేయాల్సి ఉంటుంది, వాటిని గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి సంబంధించి చాలా కీలకమైన డిస్కషన్స్ జరిగాయి. అలాగే ఐపాక్ టీంతో ఇప్పటి వరకు తాజా పరిస్థితిని ప్రాంతాల వారీగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఎక్కడైనా నేతలకు సంబంధించి కొన్ని సూచనలు చేయాలంటే ముఖ్యమంత్రి స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కావచ్చు, లేకపోతే ముఖ్యమైన నేతలకి సంబంధించి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత పని వేగాన్ని పెంచాలని సూచించినట్టు సమాచారం స్పష్టంగా కీలకమైన సోర్సెస్ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఒకవైపు అగ్రనేతలతో, మొత్తం పార్టీ పెద్దలందరితో టచ్లో ఉంటూ మేనిఫెస్టోకి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన నిర్ణయాలను ఒకవైపు తీసుకుంటేనే మరొకవైపు అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ మరొకవైపు ఐపాక్ టీంతో ఈ పూర్తి స్థాయిలో పార్టీ ఓవరాల్ పొజిషన్ని, ప్రజెంట్ అప్ టు డేట్ పొజిషన్ని తెలుసుకుని అవసరమైన ఈ అప్డేట్స్ కార్యక్రమాలని చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. Brought to you by V-Guard.